మా జ్యోతి బ్రహ్మ టికట మహేశ్వరుల వారు చెప్పిన మాటకు తిరగలేదు. తీసుకోండి. నీ మనసులో చిలక మీద మోదు పడ్డావు. అది తీరేనా మానేనా అని అడగాలనుకుంటున్నా. అవునా? అవునవును. ఉదయమే కోడి కూయకు ముందే రావాలి. నీకు తెలీదా? నేను లేచాకే కోరికొస్తుంది. ఒక్కొక్కసార్లు ముక్కు మూసుకుని ములుగుతూ తేలాలి. దారి తప్పకుండా దారి తప్పండి. అటు తప్పండి. చదువుకున్న వాళ్ళంతా పట్టణాలు పట్టిపోయి ఈ రోజుల్లో ఈ డాక్టర్ రాజు గారు మన పల్లెకొచ్చి మన పశువులకి గొడ్లకి వైద్యం చేయాలని నిర్ణయించుకోవటం ఆయన గొప్పతనానికి మన అదృష్టానికి నిదర్శనం. ఈయనకి మన ఊరు ఎంతైనా రుణపడి ఉండాలి. ఆగండి 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 ఒక్క నిమిషం. ఈ ఊరికి పెద్ద మనిషి గౌరవనీయులైన మా సింహాచలం గారు డాక్టర్ గారికి కానుకగా ఈ దండని నన్నే వేయమని చెప్పారు. ఎలా కూర్చొని దెబ్బ చిట్టైపోయాడు గురు. మై డియర్ పోర్ అండ్ ప్రెటీ విలేజర్స్. అదే ఏంటాడు ఇంగ్లీష్ లేదో మాట్లాడుతున్నాడు. అదే ఏం లేదు గురు, పెట్టే బ్యాగతో ఇప్పుడే ఊళ్ళో దిగాలంటున్నాడు. ఇలా మీరందరూ నన్ను ఐ మీన్ రిసీవ్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ యువర్ వెల్కమ్. ఇప్పుడేంట్రా కూర్చున్నాడు? అదే తనకి ఇచ్చిన ఇంటికి అల్లాయించమంటున్నాడు. మీకు చేతనైన సహాయం చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి వాతావరణం ఐ మీన్ పచ్చడి చేలు, చల్లని గాలి, అందమైన బ్యూటిఫుల్. Beautiful, beautiful.
baby. Oh yeah, hustle baby. Oh yeah, do the hustle baby. Oh yeah, fine, when you feel your backbone slip. Do the nasty hustle, then you turn around your funky hip. మేము నన్నే పడిపోయింది. సూత్రం సరిగా కట్టలేదు. బాగానే కట్టాను మళ్ళీ, పాపం అదే పడిపోయింది. నిన్ను మళ్ళీ 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 నువ్వు వెళ్ళి ఆ కాలిపట్టు పట్రా. వెళ్ళు. డాక్టర్ బాబు అదేటాయి. పూబాలా, నీ పేరేంటి? హ్యాపీయా అంటే ఆయన్నే వెళ్ళడుగు. డాక్టర్ బాబు హ్యాపీ అంటే ఏంటి? హ్యాపీయా? ఎవరన్నారు? అదే గాలిపట ఇవ్వగానే మా మల్లెంది. మల్లెందా? ఓ, దట్ మీన్స్ షీస్ ఇన్ లవ్. తీసుకెళ్ళావా? అదేంటి బాబు అర్థం కాకుండా చెప్తారు, కాస్త అర్థమైంది చెప్పండి. మరేం లేదు, మళ్ళీ ప్రేమలో పడింది. ఆ పచ్చడి గాజులు ఆరి 30 పైసలు అవుతాయి. మా మల్లికి నా మీద హ్యాపీ వచ్చింది కదా, 30 అయినా 40 అయినా పర్లేదు, తీసుకో. హ్యాపీ హ్యాపీ. మళ్ళీ ఏంటివి? గాజులు. మరేమో పసుపు రంగు గాజులు అంటే నీకు ఇష్టం కదా, అందుకనే కొన్నాను. ఇవి కొనటానికి నీకు డబ్బులు ఎక్కడివి? దొంగతనం చేసావు కదూ? మళ్ళీ నేను దొంగతనం చేయలేదు. మళ్ళీ అబద్ధాలు కూడానా? దొంగతనం చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడివి? ఓహో, ఏ గూట్లోనూ కొట్టేసుంటావు. నువ్వు చేసే ఇంటి పనికి అమ్మ అన్నం పెడుతుంది కదా, మళ్ళీ ఎందుకు దొంగ పనులు? మళ్ళీ ఇంకో పాడు దొంగతనం చేశాను అనబాకు. మళ్ళీ దేవుడు సాక్షిగా నేను అట్లాంటి పని చేయలేదు. రాత్రంతా ఆ సింహాద్రి గారి కాళ్ళు ఒళ్ళు పట్టాను. ఆ డబ్బులు ఇచ్చాడు, వాటితో నీకు ఇష్టం కదా అని ఈ కొన్నాను, అంతే. ఓహో, ఆ ఎదవిచ్చిన డబ్బులతో కొన్నావా? అయితే వాడికి తగిలించు. గాజులు కొన్నట్టు గాజు.